రాయలసీమ వెనుకబాటు కాదని అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులకు సరైన చదువు ఇవ్వకపోతే సమాజం, దేశం అభివృద్ధి చెందవన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయని వివరించారు. రాయలసీమ అన్నమయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, పుట్టపర్తి, నారాయణచారిలో వేమన, కేవీ రెడ్డి వంటి మహానీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో ఒక టీచర్పై విద్యార్థులు తిరగబడిన ఘటన వెలుగులోకి వచ్చిందని, ఇటువంటివి జరగడం దురదృష్టకరమని అన్నారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని హితావు పలికారు. ఎక్కడ తప్పు జరిగినా చర్చించుకోవాలని, సమస్యల పరిష్కారానికి చర్చలు చాలా అవసరమని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఒకేసారి ఈ రోజున 44,000 పాఠశాలల్లో దాదాపు 1 కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి, ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి, మన కడపకు వచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్, విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులో కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే, నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లిన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీరు చెప్పండి. మీ తల్లిదండ్రులు, ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే, పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి. అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం. స్కూల్స్కి బిడ్డల జోలికి వచ్చేది అది ఏదైనా సరే మీరు చాలా తీవ్రమైన చర్యలు తీసుకోండి. దాన్ని కలెక్టర్కి నేను సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే జడ్పీ కూడా రేపొద్దున కలెక్టర్ సదస్సులో మాట్లాడి జడ్పీ ఆస్తులు ఏమైనా అన్యాక్రాంతానికి గురైనాయా తిరిగి ఎలా తీసుకురావాలి, అవసరమైతే గుండా యాక్ట్ కూడా పెడతాం. ఎందుకంటే చాలా బలమైన ప్రభుత్వ ఆస్తుల్ని కానీ, పాఠశాలల్ని కానీ ఏదైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తే వి విల్ ఓపెన్ అప్
దే విల్ బి బుక్డ్ అండర్ గుండా యాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది కడప రాయలసీమ తెగింపున్న నేల, చాలా బలమైన నేల. మీరు ఇక్కడి నుంచి ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ చదువుకొని మీరు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జరగాలి. దానికి మీరు ఏం చేయక్కర్లా, మీరు బలంగా బయటకు వచ్చి రోడ్ల మీదకి రండి సమస్య వచ్చినప్పుడు. మిగతాది మేము చూసుకుని నాకు ఇవ్వాల్సినది ఒకటి ఇవ్వండి మాకు చాలు. మిమ్మల్ని ఎవరిని ఏడిపిస్తున్నారు, ఆడపిల్లల్ని ఎవరిని ఏడిపిస్తున్నారు, బయటకు వచ్చి అధ్యాపకులు చెప్పండి, మా దృష్టికి వస్తుంది. అలాగే మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ, భవిష్యత్తులో మీకు ఏ అవసరాలు ఉన్నా సరే, మా ప్రభుత్వం నిధులు తక్కువ ఉన్నా కానీ మనసు చాలా పెద్దది.